ఈ మధ్య మనకి లెండ్స్కాట్లో ఒక వివాదం వచ్చింది. ఏంటిది? అక్కడ ఉన్న ఉద్యోగుల్ని సింధూరం ధరించొద్దు అనేసరికల్లా చాలా హిందూ సంస్థలు వచ్చేసేసి ధర్నాలు చేశాయి. వ్యక్తిగతంగా కూడా నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన సాంప్రదాయంలో బొట్టు అనేది చాలా ముఖ్యమైనది. కానీ ఇక్కడ మనం ఇంకో పాయింట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒక వ్యక్తి వేలెత్తి నువ్వు బొట్టు పెట్టుకోకు అంటే మనకు కోపం వస్తుంది. మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు ఎంతమంది బొట్టు పెడుతున్నారు? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? మనకి హిందువుగా పుట్టినందుకు, మనకు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నందుకు మనకు బొట్టు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది మనకు గుర్తింపు. ఒక ఆఫీస్లో ఐడి కార్డు లేకపోతే తెలియజేయరు, ఒక స్కూల్లో యూనిఫామ్ లేకపోతే తెలియజేయరు. మరి మనం హిందువులుగా పుట్టి మనం బొట్టు ఎందుకు పెట్టుకోవట్లేదు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఓకే, ఇప్పుడు లెన్స్కాట్లో వాళ్ళు బొట్టు పెట్టుకోవద్దని చెప్పి రూల్స్ తెచ్చేసరికి మనందరికి కోపాలు వచ్చి ఊగిపోతున్నాం. మన ఇంట్లో మన పిల్లలకి మనం ఎప్పుడైనా బొట్టు పెట్టి బయటకు పంపించామా? ఒకళ్ళు వచ్చి మనకి బొట్టు పెట్టుకోవద్దు అని చెప్పేసరికల్లా మనకి బాగా కోపం వచ్చేస్తుంది. కానీ మీరు ఆలోచించండి, మీరు మీ ఇంట్లో పిల్లలకి ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టడం మ్యాండేటరీ చేయండి. ఎందుకంటే బొట్టు పెట్టుకోవద్దు అన్నందుకు కొంతమంది పోరాడిర్రు, ఇంకా దాని మీద వివాదం నడుస్తూనే ఉంది. కానీ భవిష్యత్తులో రాను రాను బొట్టు పెట్టుకునే వాళ్ళే కరువు అయిపోతారు. ఇప్పుడున్న కల్చర్ అంతా ఎట్లయిపోయిందంటే, బొట్టు పెట్టుకొని పోతే నేను మోడర్న్ సొసైటీలో కలవలేనేమో, బొట్టు అనేది ఫ్యాషన్కి వ్యతిరేకమేమో అనే ఒక భావనలో మనకి గుర్తింపు అయిన ఆ బొట్టుని వదిలేస్తున్నారు. ఎంతమంది పిల్లలు బొట్టు పెట్టుకొని వెళ్తున్నారు? చాలా తగ్గిపోయారు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే బొట్టు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ. చెప్పంగా కూడా వినరు. ఏదో బొట్టు పెట్టుకోగానే వాళ్ళకి ఏదో తేళ్లు జర్రులు బాగినట్టు ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి పిల్లల్లో ముందు మనం మార్పు తీసుకురావాలి. ఈ జనరేషన్ వాళ్ళకి బొట్టు పెట్టడం, బొట్టు యొక్క ఆవశ్యకత గురించి చెప్పాలి. బొట్టు అనేది జస్ట్ అది ఒక అలంకరణ ప్రాయం మాత్రమే కాదు, దాని వెనక చాలా సైన్స్. ఒక బొట్టు పెట్టుకోవటం వల్ల మనకి ఇక్కడ ఆజ్ఞా చక్రం అనే ఒకటి ఉంటుంది, రెండు కనుబొమ్మల మధ్యలో. ఆ ఆజ్ఞా చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని బొట్టు పెట్టుకోమని చెప్పండి. ఎవడో మనల్ని బొట్టు పెట్టుకోలేదు అని చెప్పి వాడి మీద యుద్ధానికి పోతున్నాం. కానీ మన ఇంట్లో మన పిల్లలకి మనం ఎంతవరకు బొట్టు పెడుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం. అందరు ఖచ్చితంగా బొట్టు ధరించండి. హిందూగా మన గుర్తింపు అదే, కాబట్టి దాన్ని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్. జై హింద్, జై శ్రీరామ్.